తాజా అంశాన్ని చూస్తున్నాం. అకాల వర్షంతో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ అడిగి తెలుసుకుందాం. మల్లిక్, చెప్పండి, మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? పవిత్ర, తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రధాన ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రత్యేకించి మన నిజామాబాద్ లో కూడా పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు తీవ్రంగా దెబ్బతినడంతో వాళ్ళు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాజాగా అకాల వర్షాలు, బలమైన గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తేమకు గురైన పసుపును కూడా తాము ఎలాంటి కొలతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు యార్డుకు పసుపు పంట భారీగా రాక కొనసాగుతుంది. నేటి వరకు సుమారు 4,500 పసుపు కుప్పలు రాగా, అంటే దాదాపుగా 27,400 బస్తాలు మార్కెట్ యార్డుకి వచ్చింది. వీటిలో ఎక్కువ భాగం పైకప్పు ఉన్న షెడ్లలో భద్రపరిచారు. మరో 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల నిన్న కురిసిన వర్షానికి తడిసిపోయింది. దాంతో తేమ తీవ్రంగా ఏర్పడింది. దాంతో రైతులకు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే రైతుల సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. గత అర్ధరాత్రి సంభవించిన బలమైన గాలుల ప్రభావంతో సుమారు 35 నుంచి 40 మంది రైతులకు చెందిన 70 నుంచి 80 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పసుపు ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది. మేలు రకం పసుపుకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం రైతులకు చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పి కూడా మంత్రి ఆదేశాల్లో పేర్కొన్నారు. తేమ శాతం కోతల పేరిట రైతులు ఇబ్బందికి గురి చేస్తే మార్కెట్ అధికారులపై సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి తుమ్మల హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మార్కెట్ శాఖ కార్యదర్శి అలాగే ఉన్నతాధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు మల్లిక్.